ఐక్యంగా ఉద్యమిస్తే అందరికీ హయ్యర్ పెన్షన్ వర్తింపు సాధ్యమే. ఆప్రా ఎనేడి కొత్త రోడ్ నందుగల హష్మీ భవన్లో 12వ తేదీన ఏపీఆర్పీఏ ప్రాంతీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టి భాస్కరరావు గారు అధ్యక్షత వహించగా రాష్ట్ర కార్యదర్శి కె సుధాకర్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్కే హుస్సేన్ గారు హాజరయ్యారు. ముందుగా సఫ్జర్ హాష్మీ గారి జయంతి సందర్భంగా అరుణ్జీ గారి ఆధ్వర్యంలో హష్మీ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత హుస్సేన్ గారు మాట్లాడుతూ హష్మీ గారు కవి, రచయిత, దర్శకుడు, నటుడు. ఢిల్లీ నగరంలో హల్లా బోల్ అని నాటికను ప్రదర్శిస్తుండగా పెట్టుబడిదారులు దారుణంగా హత్య చేశారు. వారి హత్య దేశ ప్రజలందరినీ కలవరపరిచింది. కళాకారులందరూ ఈ సంఘటనను ముక్తకంఠంతో ఖండించారు. ఈ సంఘటనతో దేశవ్యాప్తంగా వీధి నాటిక మరల జీవం పోసుకున్నది. ఈ సంఘటనతో దేశంలోని కళాకారులు, అభ్యుదయవాదులు అందరూ ఖండించారు, స్పందించారు అని తెలియచేశారు. ఆ తర్వాత ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ పెన్షనర్లకు హయ్యర్ పెన్షన్ వస్తున్నందుకు సంతోషాన్ని వ్యక్తపరిచారు. అదేవిధంగా అన్ని ఎగ్జంప్టెడ్ సంస్థల పెన్షనర్లకు కూడా హయ్యర్ పెన్షన్ అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని, దానిపై మనం నిరంతరం పోరాటం చేయవలసి ఉన్నది అన్నారు. కె సుధాకర్ గారు మాట్లాడుతూ 18వ తేదీన జరిగిన ధర్నా కార్యక్రమానికి జయప్రదం చేసినందుకు ధన్యవాదములు తెలిపారు. అలాగే ఇంతవరకు జరిగిన పోరాటాలను సవివరంగా వివరించారు. ఆ తర్వాత సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఈరోజు సోషల్ మీడియాలో వస్తున్న బోగస్ వార్తలను నమ్మవద్దని, ఇలాంటి వార్తలు 2018 నుండి వస్తూనే ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం హయ్యర్ పెన్షన్ వర్తించదని షిప్యార్డ్, హెచ్పీసీఎల్, కోరమండల్, డిసిసిబి వంటి సంస్థలకు నోటీసులు పంపించారని, దానిపై కేంద్ర కమిటీ ఏ విధమైన కార్యాచరణ చేపట్టాలో అని పలు విధాలుగా ఆలోచిస్తున్నదని, మనం కూడా మనకు తెలిసిన లాయర్లతో సంప్రదించి కోర్టుకి వెళ్లినట్లయితే జరిగే పరిణామాలపై ఆరా తీయాలని కోరారు. అవసరం అయితే మనలోనే కొందరము బాధ్యత తీసుకుని ఆ పని చేయవచ్చని అన్నారు. పెన్షనర్ అందరూ ఐక్యంగా పోరాటం చేయవలసిన ఆవశ్యకత ఈనాడు ఉందని, కానీ కొన్ని సంస్థల వారు మాది పెద్ద సంస్థ, మేము ఎవరితో కలవమని ఐక్యతను భంగపరుస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. జిల్లా కోశాధికారి ఎన్ రామలింగేశ్వర రావు గారు వందన సమర్పణ చేశారు. ఇవాళ పెన్షన్ సంఘాలు ఎందుకు కలవు? గత మరి 14లో ఇచ్చినట్టు వాగ్దానం, 2014లో కాంగ్రెస్ ఓడిపోయే ముందు బీజేపీ నాయకుడు, వాడి పేరేంటి, బీజేపీ నాయకుడి పేరు జవదేకర్ మంత్రి కూడా చేశాడు కదా, రాజ్యసభలో ఉన్నాడు. రాజ్యసభలో ఏమైనా వాగ్దానం చేశాడు? భగత్ సింగ్ కోశ్యార్ అనే అతను మహారాష్ట్రలో గవర్నర్ చేశాడు. గవర్నర్ ముందు బీజేపీ రాకముందు రాజ్యసభ సభ్యుడు బీజేపీకి, ఆయన ద్వారా కమిటీ చేస్తే ఆ కమిటీ చెప్పాడు 3000 డిఏ ఇవ్వాలి అని. కావాలంటే గవర్నమెంట్ డబ్బులు ఎక్కువ ఉన్నాయి, కానీ 3000 డిఏ ఇవ్వాలి. ఇదేమన్నా చేయాలి, మేము వస్తే ఇస్తాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం చేసిన రైతులు పొలాల్లో ఉంటారు, ఎవరు పొలం రాళ్ళు. కానీ వాస్తవంగా రైతు సంఘాలన్నీ కలిసి ఢిల్లీలో